वकाराबाद का हवा लाखों की दवा, है? लाखों की दवा उताइए ना खाली हवा से అన్ని అన్ని ఆలోచనలతోని మెడిసినల్ ప్లాంట్స్ తోని నీకు ఒక మంచి అర్బన్ ఫారెస్ట్ ఇచ్చిపోయింది అధ్యక్ష నిజాం. మీకు చిన్న మాట చెప్తా అధ్యక్ష, మన అనుకోకుండా బట్టల షాప్ కొని ఏదో కొనుక్కుందామని అండర్వేర్ డ్రాయర్ తీపిస్తే వాడు మంచి ఇంగ్లీష్లో మాట్లాడుతుండు. నేను అడిగినా ఇంత మంచి ఇంగ్లీష్ ఉండి అండర్వేర్ డ్రాయర్ అమ్మే పని ఏం చేస్తున్నావు అంటే, నేను కూడా కేటీఆర్తో పోటీ వాడి మాట్లాడగలను సార్, మాటలు నాలెడ్జ్ కాదు, లాంగ్వేజ్ నాలెడ్జ్ కాదు, నాలెడ్జ్ వేరు లాంగ్వేజ్ వేరు, లాంగ్వేజ్ ఈజ్ ఓన్లీ కమ్యూనికేషన్ కోసం ఉండేది అంటే. నీలాకి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇక్కడ హోటల్లో ఫుడ్ ఆర్డర్ తీసుకున్నటోడు ఆడికి పోతే నీలాగానే ఇంగ్లీష్ మాట్లాడేటోడు ఉంటాడు. మేము ఎప్పుడైనా కొంచెం మంచి హోటల్కి పోతే వాడు వచ్చి మెనూ ఇచ్చేసి మంచి ఇంగ్లీష్లో మాట్లాడతాడు అధ్యక్ష. సో దాని మాత్రాన మంత్రి అవుతాడా? అవగాహన చెయ్యాలన్న ఉద్దేశము, ప్రజల ఆమోదం ఉంటే నాయకులం అవుతాం అధ్యక్ష. ఆశపడితేనో ఎదురుగున్నోళ్ళను అవహేళన చేసినట్టు మాట్లాడితేనో కుదరదు అధ్యక్ష. కాబట్టి ఈరోజు అంతెందుకు అధ్యక్ష, నేను సూటిగా ఒక మాట ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు గారిని రామారావు గారిని అడుగుతున్నా. ఇప్పుడు గజ్వేల్కు మిషన్ భగీరథలు నీళ్ళు ఇచ్చిండని అధ్యక్ష అన్నాడుగా అధ్యక్ష. నేను ఇవాళ సవాల్ చేస్తున్న అధ్యక్ష, శ్రీపాద ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కు తీసుకొస్తున్న మెయిన్ ట్రంక్ లైన్కు బొక్క కొట్టి కాంగ్రెస్ వేసిన ట్రంక్ లైన్ నుంచి గజ్వేల్కు తాగనిక నీళ్ళు ఇచ్చిండు అధ్యక్ష. ఇప్పుడు పోదాంపా, నేను చూపిస్తా. నీ గజ్వేల్కి ఇచ్చిన నీళ్లు కూడా కాంగ్రెస్ పార్టీ వేసిన శ్రీపాద ఎల్లంపల్లి నుంచి హైదరాబాదు నగరానికి తరలించిన గోదావరి జలాల నుంచి బొక్కగొట్టి తీసుకుపోయి ఆయన గొప్పలు చెప్తాడు అధ్యక్ష. ఈ గొప్పలని ఎవడ అధ్యక్ష? వాళ్ళ భజన చేసేటోళ్ళకో లేకపోతే వాళ్ళ బానిసలకో చెప్పాలి. మాకేంది అధ్యక్ష చెప్పేది? నేనేందంటే సచ్చినపావుని ఏముంది సంపనిక కొట్టని, కానీ సచ్చినపావని నేను పట్టించుకుంటలేను. కాకపోతే ఏమవుతుందంటే అబద్ధాలు అడ్డగోలుగా మాట్లాడి దాన్ని ఏదో నమ్మించాలనే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అందుకే ఇవాళ దానం నాగేందర్ గారు మాట్లాడిండ్రు అధ్యక్ష. 30 ఏండ్ల నుంచి వారు ప్రజాప్రతినిధి, నాకు తెలిసి మీకు కూడా తెలుసు. ఈ నగరంలో ప్రతి సందు తెలిసినోడు, నగరంలో ప్రతి సమస్య తెలిసినోడు, ఈ నగరం నుంచి మంత్రిగా పనిచేసినోడు, పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినోడు, జాతీయ స్థాయిలో ఈ నగరానికి ఏం అవసరం ఉందో గుర్తించినోడు. మీరు అవకాశం ఇచ్చారు, ఆయన మాట్లాడితే తప్పేముంది అధ్యక్ష? ఈ సభలో ఏ సభ్యుడైనా తమరు అనుమతి ఇచ్చినప్పుడు తమ ప్రాంతానికి సంబంధించిన సమస్యల మీద మాట్లాడతారు అధ్యక్ష. ఆదిలాబాద్ అడవుల గురించి, ఆదివాసీ బిడ్డల గురించి, అక్కడుండే ఐటీడీఏ గురించి ఒకవేళ మాట్లాడాల్సి వస్తే పాల్వాయి హరీష్కు మీరు ఇస్తారు అవకాశం. ఎందుకంటే ఆ ప్రాంతంలో నిత్యం ఉండేవాడు, అక్కడుండే పోడు భూముల కోసం కొట్లాడేటోడు, పోడు భూముల కోసం ఆదివాసుల కోసం జైలుకు పోయినోడు, కాబట్టి ఆయనకు ఆ సమస్యల పట్ల అవకాశం ఉందని మీరు ఇచ్చుండవచ్చు కొన్నిసార్లు. అది మీ విచక్షణ అధికారం. మీ అధికారాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికి లేదు అధ్యక్ష. వాళ్ళకి కావాలంటే ఎవరు మాట్లాడతారో మాట్లాడడానికి మైక్ తీసుకోమనేది ఉండే, ఆయనకి ఇవ్వద్దనే అధికారం ఒక సహచర సభ్యుడికి 30 ఏళ్ళ నుంచి ప్రజా జీవితంలో ఉండి ఈ హైదరాబాద్లో ఆసిఫ్ నగర్ నుంచి మొదలు పెడితే ఖైరతాబాద్ వరకు ఎన్నో పర్యాయాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎన్నికైన ఆయనను వద్దనే అధికారం వాళ్ళకి ఎక్కడ ఉంది అధ్యక్ష? కనీస అవగాహన, విచక్షణ అన్నీ కోల్పోయి ఎవ్వరు మాట్లాడద్దు, మాట్లాడినంతసేపు మైక్ మా దగ్గర ఉండాలి, లేకపోతే మేము పోడియంలోకి వచ్చి అల్లరి చేస్తాం. ఏం పద్ధతి అధ్యక్ష? మేము కూడా ఓపికగా చూస్తున్నాం అధ్యక్ష. నాకు కూడా తెలుసా అధ్యక్ష ఈ సభలో ఏం జరిగిందో. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సంపత్ కుమార్ గారు సభ్యత్వాలు ఎట్లా రద్దు అయిపోయినా మీరు చూసారు కదా అధ్యక్ష. ఆ పని చేయలేమా? మీరు తమరు చేయరా? ఏముంది అల్లరి చేస్తే? ఒక 1/2 డజన్ మందిని రద్దు చేసినాం అనుకో అధ్యక్ష, బుద్ధి వస్తుంది. ఇంకోటి ఎవడాడికి రావాలంటే వెనక ముందు ఆలోచన చేస్తాడు అధ్యక్ష. అందుకే ఈ బిల్లు వాస్తవంగా ఇతర కార్యక్రమాలు ఉన్నా ఇది చాలా ముఖ్యమైనది. అక్బరుద్దీన్ ఓవైసీ గారు చాలా విషయాలు ప్రస్తావించారు. ఇవన్నీ కూడా తెలంగాణ సమాజానికి చాలా విషయాల మీద వివరణ ఇవ్వాలని ఈ షార్ట్ డిస్కషన్ని మనము ఇనిషియేట్ చేసి వీలైనంత వరకు అందరి సహకారం తీసుకోవాలన్నదే మా ఆలోచన అధ్యక్ష. ఎవరిని కూడా ఎస్ డెఫినెట్గా వారు ఓవైసీ హాస్పిటల్ నుంచి సంతోష్ నగర్ వైపు ఫ్లైఓవర్ని ఆ స్ట్రైట్ వింగ్ ఒకసారి, లెఫ్ట్ వింగ్ ఒకటి, రైట్ వింగ్ అది సంతోష్ నగర్ నుంచి అటు కర్మన్ ఘాట్కి పోయేది అయింది, ఇటు నుంచి కూడా అన్నారు. డెఫినెట్గా వాటిని నేను మా అధికారులకు తక్షణమే ఆదేశిస్తున్నా. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ 20 crores బడ్జెట్, ఎస్ డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు టేకప్ దట్ వర్క్ అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు మెట్రో కూడా మేము రీడిఫైన్ చేసినాం అధ్యక్ష. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడేదో నా మిరాలం చెరువు మీద అసదుద్దీన్ ఓవైసీ గారిని అన్నాడు, మిరాలం చెరువు నువ్వు దుర్గం చెరువు మీద సస్పెన్షన్ బ్రిడ్జ్ కట్టుకున్నావు, ఓల్డ్ సిటీలో కట్టలేదని. ఎస్
2.6 కిలోమీటర్స్ మిరాలం చెరువు మీద సస్పెన్షన్ బ్రిడ్జ్, ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రిడ్జ్, సస్పెన్షన్ బ్రిడ్జ్ మేము కట్టబోతున్నాం. దాని ప్రణాళికలు సిద్ధమైపోయినాయి. విత్ ఇన్ 30 డేస్లో మీకు ఆ ప్రాజెక్టు డీటెయిల్స్ అన్ని కూడా మీకు చూపిస్తాను అధ్యక్ష. అవి తీసుకెళ్ళి పివి నరసింహారావు ఫ్లైఓవర్ కనెక్ట్ చేస్తున్నాం అధ్యక్ష. బెంగళూరు హైవే నుంచి ఈ బ్రిడ్జ్ మొదలయ్యి పివి నరసింహారావు ఫ్లైఓవర్ వరకు, అక్కడి వరకు ఆ సస్పెన్షన్ బ్రిడ్జ్ని ఆల్మోస్ట్ 2.6 కిలోమీటర్స్ రోడ్ వేయడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేసినాం అధ్యక్ష. మేము ఎప్పుడు చెప్పలే 80,000 పుస్తకాలు చదివినాం, అంతా నాకు తెలుసు. మెదడు రంగరిచ్చి పిండి కడితే కాళేశ్వరం అయిందన్నారు. ఆ మెదడు రంగరిచ్చి కట్టి పిండి చేసి వెనక్కి తిరిగి చూసేవరకల్లా కుప్పగూలింది అధ్యక్ష. మేడిగడ్డ కాస్త మేడిపండు అయింది. అందుకే మేము 80,000 పుస్తకాలు చదివినామని అతి తెలివితేటలు ఈ ప్రభుత్వం ప్రదర్శించదలుచుకోలేదు. ఏ పని ఎవడు చేయాలనో వాడే చేయాలా. గాడిద పని గాడిదనే చేయాలి, కుక్క పని కుక్కనే చేయాలి. కుక్క పని గాడిద చేస్తే నడ్డిరిగిందని వెనకటికి తెలుసు కదా అధ్యక్ష మీకు. అట్లయితుంది, కాలు ఎరిగినట్టు నడ్డిరుగుతుంది అధ్యక్ష. అట్లాంటి తప్పులు మేము చేయదలుచుకోలేదు. నా ఉద్దేశం అది కాదు. నేను పరిపాలన అనుమతి ఇవ్వగలను, నాకేం కావాలనో చెప్పగలను యాజ్ ఏ స్టేట్ హెడ్. దాంట్లో ఎవరు ఉంటే, ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటే స్ట్రక్చరల్ ఇంజనీర్ స్ట్రక్చర్ ఇస్తాడు, సివిల్ ఇంజనీర్ సివిల్ ఇస్తాడు, అదర్ ఇంటీరియర్స్కు ఆర్కిటెక్ట్ ఇంటీరియర్ డిజైనర్ ఇంటీరియర్స్ ఇస్తాడు. ఏ పని ఆ పని చేస్తారు అధ్యక్ష, ఎవరి పని వాళ్ళు చేస్తారు. అట్లనే మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కు 1,50,000 కోట్లు 1,50,000 కోట్లని తోకదగిన బల్లిలాగా దుంకులాడుతున్నాడు అధ్యక్ష. ఇంతవరకు అంచనాలే రాలే. నేనేం చెప్పినంటే రాబోయే 5 సంవత్సరాలలో ఈ హైదరాబాదు నగరాన్ని అభివృద్ధి చేయడానికి 1,50,000 కోట్ల రూపాయలతోని మేము అంచనాలను ప్రతిపాదిస్తున్నాము. నేను చెప్పిన 1,50,000 కోట్లలో అవుటర్ రీజనల్ రింగ్ రోడ్కే దాదాపుగా 35,000 కోట్లు అవుతాయి అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ముందుకు వచ్చిస్తే 50% వాళ్ళు ఇస్తారు అధ్యక్ష. భూసేకరణ కూడా కేంద్ర ప్రభుత్వం 50% ఇస్తుంది అధ్యక్ష. రేడియల్ రోడ్స్ వేస్తే ఒక 15,000 కోట్లు అవుతుంది అధ్యక్ష. మెట్రో రైలు విస్తరించడానికి ఇప్పుడున్న 78 కిలోమీటర్ల మెట్రో విస్తరణ కోసం మనకి 24,000 కోట్ల రూపాయలు అవుతుంది అధ్యక్ష. ఇవాళ సుంకిశాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి నగరానికి అవసరమైన తాగునీళ్లు తీసుకురావడానికి మనకు 2,000 కోట్లు అవుతుంది అధ్యక్ష. గోదావరి జలాల నుంచి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్కు నీళ్లు తీసుకురావాలంటే ఒక 7-8,000 కోట్ల రూపాయలు అవుతుంది అధ్యక్ష. ఇవన్నీ కాంక్రీట్ ప్రపోజల్స్ అధ్యక్ష. సిటీలో కూడా స్ట్రాటజిక్ రోడ్స్ కానీ లేకపోతే రోడ్డు డెవలప్మెంట్ అథారిటీలో వివిధ రోడ్లను విస్తరించడానికి కానీ అవసరమైతే కొత్త రోడ్లు వేయడానికి కానీ ప్రణాళికలు చేస్తున్నాం అధ్యక్ష. నిన్నగాక మన వచ్చిన మొదటి 100 రోజులు ఎక్కడేముందో వీళ్ళు గుంతలు తోగిపోయారా గుంతలు చూసుకునికే సరిపోయింది. 100 రోజులు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయింది. మేము పని మొదలుపెట్టింది ఎన్ని రోజులు అయింది అధ్యక్ష? ఏదో మేము మంచి ఆలోచనతో పోతుంటే అప్పుడే అంత అయిపోయినట్టు. 10 ఏళ్ళు ఏళ్ళనోడు 7 లక్షల కోట్లు చేసి పారిపోతే 10 నెలలు కూడా కాలేదు అధ్యక్ష. వాళ్ళు చేసిన అప్పులకు మిత్తిలు మేము 43,000 కోట్లు కట్టినాం అధ్యక్ష. అయినా ఇంకా ఏందో సాధించాలని ఏంది అధ్యక్ష తాపత్రయము, ఏందా బాధ? ఎప్పటికీ మీ దగ్గరనే ఉంటుందా? మీరే గిట్ల దివాలగాలు మీరే గిట్ల అనుకుంటే నిజాం ఎంత బాధపడి ఉండాలి అధ్యక్ష? 7 తరాలు ఏలిన 220 సంవత్సరాలు ఏలిన నిజాం నవాబు రాజ్యం పోతే ఎంత బాధపడి ఉండొచ్చు అధ్యక్ష? నిజాం నవాబులే ప్రజాస్వామ్యానికి తల ఒగ్గి ప్రజలకు ప్రభుత్వాలు ఇచ్చి భూములు ఇచ్చి వాళ్ళు కట్టినవే కదా అధ్యక్ష. ఇవాళ అసెంబ్లీ ముందరలోనే అసెంబ్లీ ఎవరు కట్టిరు అధ్యక్ష? ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఎవరు కట్టినరు అధ్యక్ష? నిజాం కాలేజ్ ఎవరు కట్టినరు అధ్యక్ష? ఆలియా స్కూల్ గర్ల్స్ స్కూల్ ఎవరు కట్టినరు అధ్యక్ష? ఉస్మానియా హాస్పిటల్ ఎవరు కట్టినరు అధ్యక్ష? హైకోర్టు బిల్డింగ్ ఎవరు కట్టినరు అధ్యక్ష? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎవరు కట్టినరు అధ్యక్ష? పురాణ పూల్ ఎవరు కట్టినరు అధ్యక్ష? ఇన్ని నిమ్స్, ఆర్థోపెడిక్, నీలోఫర్ హాస్పిటల్, జడ్జిఖానా, ఇట్లాంటి హాస్పిటల్ ఎవ్రీ స్పెషలైజేషన్ ఆర్థో కానీ గైనిక్ కానీ జనరల్ హాస్పిటల్ కానీ ఫీవర్ హాస్పిటల్ కానీ కోరెంటీ. ఇప్పుడు మీరు కోవిడ్ వచ్చినాక క్వారంటైన్ అంటారు అధ్యక్ష. వీళ్ళందరూ పుట్టక ముందే నిజాం గుర్తించి ఇట్లాంటి రోగాలు వస్తాయని క్వారంటైన్ హాస్పిటల్ నీలఫర్ హాస్పిటల్ నల్లకుంట దగ్గర తెలుసు కదా అధ్యక్ష, మనం చూసిందే కదా. అది కోరెంటీ అని అంటారు. ఏంది అధ్యక్ష క్వారంటైన్ అంటే? ఏవైనా జబ్బులు వచ్చినప్పుడు చిన్నపిల్లలకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ అంటువ్యాధుల నుంచి దూరం పెట్టడానికి క్వారంటైన్ హాస్పిటల్ నిజాం కట్టించిండు అధ్యక్ష. నీలోఫర్కి ఇట్లా ప్రతి హాస్పిటల్ ఎనీ స్పెషలైజేషన్. క్యాన్సర్ వకారాబాద్, టీబీ హాస్పిటల్ కోసం वकाराबाद का हवा लाखों की दवा है? लाखों की दवा उताई है ना, खाली हवा से
అన్ని ఆలోచనలతోని మెడిసినల్ ప్లాంట్స్ తోని నీకు ఒక మంచి అర్బన్ ఫారెస్ట్ ఇచ్చిపోయింది అధ్యక్ష నిజాం.